కష్టంగా అనిపిస్తుంది. తెలంగాణ వాళ్ళకి బోనాలు కనిపెట్టి చెప్పిందే కేసీఆర్ గారు. కవిత గారు అమెరికా నుంచి వచ్చి బతుకమ్మ నేర్పించారు. అంతవరకు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవ్వరూ కూడా బోనాలు అనేది ఒక సంస్కృతి, ఒక ట్రెడిషన్ అనేది కూడా తెలియదు అన్నట్టు చెప్తున్నాడు. ఆ తెలంగాణ పండగలు మేమే కనిపెట్టాం. విచిత్రంగా అనిపిస్తుంది. వీళ్ళు ఏదో వచ్చి 10 ఏళ్ళు వీళ్ళ కుటుంబం అంతా దండుకుంది చాలకుండా. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, బోనాలు అనేవి తెలంగాణలో ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది. ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే బోనాలకు ఇంతకుముందు అంత వాల్యూ లేదు, బట్ ఇప్పుడు కేసీఆర్ రావడం వల్లే బోనాలకు రాష్ట్ర పండుగ అనే హోదా వచ్చింది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటే తెలంగాణ వాళ్ళకి బోనాల గురించి తెలియదా అన్నట్టు ఆయన చెప్తున్నారు. అండ్ అలానే ఎవ్రీ ఇయర్ భవిష్యవాణి చెప్పేటటువంటి స్వర్ణలత గారు ఈసారి ఏం చెప్పారు అంటే బోనాల గురించి అంటే ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది. తెలంగాణ వాళ్ళకి బోనాలు కనిపెట్టి చెప్పిందే కేసీఆర్ గారు. కవిత గారు అమెరికా నుంచి వచ్చి బతుకమ్మ నేర్పించారు. అంతవరకు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవ్వరూ కూడా బోనాలు అనేది ఒక సంస్కృతి, ఒక ట్రెడిషన్ అనేది కూడా తెలియదు అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా వీళ్ళు విచిత్రం ఏంటంటే భాష కనిపెట్టింది మేమే, తెలంగాణ భాష కనిపెట్టింది మేమే, తెలంగాణలో ఎలా పద్ధతులు ఉండాలో కనిపెట్టింది మేమే, ఆ తెలంగాణ పండగలు మేమే కనిపెట్టాం. విచిత్రంగా అనిపిస్తుంది. వీళ్ళు ఏదో వచ్చి 10 ఏళ్ళు వీళ్ళ కుటుంబం అంతా దండుకుంది చాలకుండా ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే తెలంగాణలో ప్రజలందరూ కూడా నవ్వుకునే దీనికి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏమైనా అంటే అధికారం పోయిన తర్వాత మెంటల్గా ఏమైనా డిఫెక్ట్లో ఉన్నారేమో అనిపిస్తుంది కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు కూడా. అంటే బోనాలు అనేది ఎప్పటి నుంచో వందల సంవత్సరాల దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉంది. అదొక సంస్కృతి, ట్రెడిషను. జోగిని వ్యవస్థ కానీ జోగినీలు కానివ్వండి, ఇలాగ అందరూ కూడా దానిలో ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు స్వర్ణలత గారు, భవిష్యవాణి గారు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ అందరూ ప్రజలందరూ కూడా వింటూ ఉంటారు ఈ సంవత్సరం ఏం చెప్తారో అనేది. కానీ ఆవిడ చల్లనగా అందరినీ అమ్మవారు కాపాడుతున్నారు కాబట్టి సో ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఏదో కనిపెట్టాం, మేం కనిపెట్టాం, అంతకుముందు లేనే లేదు అనటం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు ఏముంది, సోషల్ మీడియా ఎక్కువ పెరిగిపోయింది. ప్రతి వాళ్ళు కూడా పొలిటికల్గా అందరూ వెళ్ళటం, సోషల్ మీడియాలో పెట్టుకోవటం మూలాన ఏదో ఇప్పుడే పండగ నడిచింది, అప్పట్లో పండగే లేదు అనే రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు కూడా ఇక్కడ తెలంగాణలోనే పుట్టి పెరిగిన అమ్మాయివే కదా, సో నువ్వు చిన్నప్పటి నుంచి చూసావా, ఇప్పుడు ఈ 10 ఏళ్ళుగానే చూస్తున్నావా బోనం అంటే? చిన్నప్పటి నుంచి చూస్తున్నా మేడం. చిన్నప్పటి నుంచే చూస్తున్నా. చిన్నప్పటి నుంచి మీరంతా కూడా గుడికి వెళ్తున్నాం, అందరం వెళ్తున్నాం. అలాంటప్పుడు ఈ రోజున ఏదో వీళ్ళు బోనాలు కనిపెట్టాము అని చెప్తుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళే కానీ ఇక్కడే తెలంగాణలో ఉన్న వాళ్ళు కానివ్వండి అందరికీ కూడా ఎలా అనిపిస్తుంది, తెలంగాణ ప్రజలకు ఏమనిపిస్తుంది? సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటంలో కూడా ఒక ఇది ఉండాలి, బ్యాలెన్స్డ్గా. ఇప్పుడు వాళ్ళ అవతలాళ్ళు ఏమన్నా మాట్లాడామనుకోండి, చెప్తే దాన్ని అవతలాళ్ళు నవ్వుతున్నారనే ఆలోచన అయినా వాళ్ళకు ఉండాలి. సో తెలంగాణలో బోనాలు మేమే కనిపెట్టామని చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కేటీఆర్ గారు. అమ్మవారితో అలాంటి మాటలు కూడా కరెక్ట్గా అనిపించవు. అది ఏదో వేరే విషయం కాదు కదా, దేవుడితో ఉన్న సత్సంబంధాలు ప్రజలందరికీ కూడా, హిందువులకి అందరికీ కూడా ఒక అటాచ్మెంట్ అమ్మవారు అనేది. చార్మినార్ నుంచి లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర నుంచి కూడా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వరకు కూడా బోనాలు వెళ్ళాయి, 1000 బోనాలు వెళ్ళాయి. అంటే అమ్మవారు అంతా కూడా అంటే పేర్లు లాల్ దర్వాజా కానివ్వండి, సికింద్రాబాద్లో మనం చెప్పుకునే అమ్మవారు కానివ్వండి, బల్కంపేట అమ్మవారు కానివ్వండి, ఇలా అమ్మవారు అన్నీ కూడా పేర్లు వేరే వచ్చు కానీ అంత అమ్మవారి స్వరూపం ఒకటే కాబట్టి ఇక్కడ నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ వరకు కూడా వెళ్ళింది. అక్కడ కూడా నేను మొన్ననే కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడలో దర్శనం చేసుకొస్తే కూడా అంతా ఇక్కడ ఎట్లా కూరగాయలతో డెకరేషన్ కానివ్వండి ఇవన్నీ చేస్తారు ఈ టైంలో ఇక్కడ తెలంగాణలో. కాబట్టి అదేలాగా డెకరేషన్ కూడా అక్కడ కూడా కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా అలాంటివే ఉన్నాయి, వేపాకులు కట్టి ఇవన్నీ కూడా. అంటే ఆ బోనాలు అనేది ఒక హిందువులు ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా. ఇప్పుడు రాయలసీమలో జాతర అంటారు, అమ్మవారిని గంగమ్మ జాతరలు ఇలా జాతరలు చేసుకుంటారు, అది అక్కడ ట్రెడిషన్. ఇక్కడ తెలంగాణలో బోనాలు అంటారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కనకదుర్గ అమ్మవారిని కొలుస్తారు, దసరా నవరాత్రులు. ఏదున్నా అమ్మవారిదే ప్రత్యేకమైన నెల ఈ నెల. ఇంకొచ్చే దసరా నెలలో కానీ దసరాలో కానివ్వండి అమ్మవారిని ఎక్కువ పూజిస్తాం. అందుకే చూడండి అప్పుడే మనకు బతుకమ్మ కూడా వస్తుంది.
దసరా టైంలోనే బతుకమ్మ కూడా వస్తుంది. అంతే ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంకా అమ్మవారికి మనం కొలుచుకునేది. ఇలాంటి హిందూ సాంప్రదాయాలు కూడా మేమే కనిపెట్టాము అని చెప్పడం అనేది కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ బతుకమ్మ అంటే మేమే కనిపెట్టాము, బతుకమ్మని దేశాలు మేమే తిప్పాము అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు దాని మూలాన ఫండ్స్ తీసుకోవటం, వీళ్ళు బాగుపడటం, ఆఖరికి దేవుడి పేర్లు చెప్పి ఆ పూజలు చెప్పి వాటి ద్వారా కూడా డబ్బులు దండుకోవటమే చేశారు. సో వీళ్ళు చేసింది ఏమీ కాదు కానివ్వండి, ప్రజల్లో ఒక ట్రెడిషన్ మనకు. సో మనకు ఒక ఎమోషనల్ టచ్ దేవుడితో ఉన్నది కాబట్టి మనం అందరం ఎప్పుడు పండగలు చేసుకుంటున్నాం. ఇప్పుడు భవిష్యవాణి చెప్పిన దానిలో కొంచెం భయపడే అంత ఇది ఏమీ లేదు కానివ్వండి. జనరల్గా మనకి ఎప్పుడు వర్షాలు బాగానే ఉంటున్నాయి. సో కొంతమంది కరువు వస్తుంది, వర్షాలు లేవు ఉండవు అని అన్నారు, కానీ వర్షాలు బాగా పడ్డాయి. ఇప్పుడు మనకు వేరే మహారాష్ట్ర అంతా వర్షాలు పడబట్టి కొంచెం వాటర్ ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు కృష్ణా వాటర్ కూడా ఫుల్గా ఉండటం కానివ్వండి, సో వాటర్ ప్రాబ్లం ఉండదు. సో చిన్న చిన్నవి ఇట్లాంటివి విపత్తులు అనేది జరుగుతూనే ఉంటాయి. ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి అని అన్నారు. సో ఇలాంటివన్నీ మనం ఎప్పుడు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ పోతూనే ఉంటాయి. అంతా అమ్మవారే కాపాడతారు. అంతే. థ్యాంక్ యూ మేడం. నమస్తే.